వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 25 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో మనం లీ మరియు బాస్ ఒక ప్లేస్ లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా పెన్నీ మరియు తన అసిస్టెంట్ వాళ్ళ ప్లాన్ ప్రకారం బాస్ వైపు గన్ గురి పెట్టడం చూసాం. కానీ సడన్ గా అసిస్టెంట్ గన్ ని బాస్ వైపు కాకుండా లీ వైపు గురిపెట్టి ట్రిగర్ ని నొక్కబోతూ ఉంటాడు. అయితే ఈ పార్ట్ స్టార్టింగ్ లో చూసినట్లయితే యాక్చువల్లీ అసిస్టెంట్ గన్ ని బాస్ వైపు గురిపెట్టినప్పుడు తన డ్రెస్ పైన లేజర్ లైట్ పడటం చూసిన లీ అక్కడ ఏదో జరగబోతోందని అనుకుంటాడు. అంతేకాదు అసిస్టెంట్ ట్రిగర్ నొక్కుపోతుండగా ఆ సౌండ్ లీకి వినపడుతుంది. ఎందుకంటే లీ చెవులు ఎంతో షార్ప్ గా పనిచేస్తాయో మీకు కూడా తెలుసు కదా. ఇక లీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాస్ ని కాపాడటానికి బుల్లెట్ కి అడ్డం వెళ్లడంతో బుల్లెట్ తన తలలో నుంచి వెళ్లి మరోవైపు నుండి బయటకు వస్తుంది. దాంతో లీ కింద పడిపోగానే అందరూ భయపడి లీని కారు వైపు తీసుకువెళ్తారు. అసిస్టెంట్ కార్ గ్లాస్ ని కాల్చి బాస్ ని చంపడానికి ట్రై చేస్తుండగా పెన్నీ కాల్చడం ఆపు, మన అటెంప్ట్ ఫెయిల్ అయింది, పద వెళ్ళిపోదాం అని అంటుంది. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంకో డేంజరస్ ట్విస్ట్ ని రివీల్ చేస్తూ నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. నేను ఆ కార్ కింద ఒక బాంబ్ ని పెట్టాను. షూట్ చేయడం ఫెయిల్ అయితే ఆ రిమోట్ నొక్కి ఆ కార్ ని పేల్చేస్తాను అని చెప్పగా పెన్నీ అరే ప్లీజ్ బటన్ నొక్కకు, కార్ లో లీ కూడా ఉన్నాడు అని అంటుంది. కానీ అసిస్టెంట్ తన మాట వినకుండా బటన్ ని నొక్కబోతూ ఉండగా పెన్నీ ఆ రిమోట్ ని లాక్కొని విసిరేస్తుంది. ఇప్పుడు అసిస్టెంట్ ఆ రిమోట్ ని వెతుకుతూ ఉండగా పెన్నీ బాస్ కి కాల్ చేసి కార్ లో నుండి వెంటనే బయటికి రండి, అందులో బాంబు ఉంది అని చెప్పగానే బాస్ షాక్ అవుతాడు. ఇంతలో అసిస్టెంట్ కి రిమోట్ దొరుకుతుంది. పెన్నీ తన వైపు గన్ గురిపెట్టి రిమోట్ ని కింద పడే, లేదంటే షూట్ చేసేస్తా అని బెదిరించగా అసిస్టెంట్ లేదు లేదు, నేను ఇదంతా మన క్షేమం కోసమే చేస్తున్నాను అని చెప్పి బటన్ నొక్కగానే కార్ పేలిపోతుంది. ఇక పెన్నీ తనని షూట్ చేయడంతో అసిస్టెంట్ చనిపోతాడు. పెన్నీ కాల్ చేసినప్పుడు వాళ్ళందరూ కార్ లో నుండి బయటకు వచ్చి వేరే కార్ వెనకాల దాక్కుంటారు. దాంతో వాళ్ళందరూ బ్రతికే ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు పెన్నీ బాస్ కి కాల్ చేసి నేను నా అసిస్టెంట్ ని చంపేశాను, తనే కార్ కింద బాంబు పెట్టాడు, తను మిమ్మల్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా లీకి బుల్లెట్ తగిలింది అని చెప్పగానే బాస్ చాలా షాక్ అవుతాడు. వాళ్ళు లీని కార్ లో తీసుకుని వెళ్తుండగా బాస్ సిటీలోనే బెస్ట్ డాక్టర్ కి కాల్ చేసి అతనిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. బాస్ తన డ్రైవర్ తో నువ్వు లీ చనిపోయాడని మీడియాలో ప్రచారం చేయించు, అలాగే లీ లాగా ఉన్న వేరొకరి డెడ్ బాడీని రెడీ చేయండి, ఎందుకంటే లీ చనిపోయాడని అందరినీ నమ్మించాలి. నేను జెరాల్డ్ ని ఎంతగానో నమ్మాను, కానీ తను వెన్నుపోటు పొడిచాడు, జేజేతో కలిసి నాకు ద్రోహం చేశాడు. లీ బ్రతికే ఉన్నాడని అతనికి కొంచెం కూడా డౌట్ రాకూడదు, జాగ్రత్త అని చెప్తాడు. ఫ్రెండ్స్, వాళ్ళు బాస్ వాళ్ళ ఇంటికి చేరుకోగానే డాక్టర్ వచ్చి లీకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బుల్లెట్ తలకి తగిలినప్పటికీ బయటికి వచ్చేయడంతో లీ బ్రతికే ఉంటాడు. బాస్ పెన్నీతో మాట్లాడుతూ నీ అసిస్టెంట్ ఇలా చేశాడు అంటే నమ్మలేకపోతున్నాను అనగా పెన్నీ కూడా నేను కూడా నమ్మలేకపోతున్నాను, బహుశా తను కూడా బ్లూ ప్రింట్ కోసం ఇదంతా చేశాడేమో అని అంటూ అలా ఉండగానే డాక్టర్ వచ్చి లీ అయితే ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ తను కోమాలోకి వెళ్ళిపోయాడు, తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది అనేది ప్రస్తుతానికి చెప్పలేము అని చెప్తాడు. ఇక అది విని బాస్ మళ్లీ షాక్ అవుతాడు. మరోవైపు జీనా మరియు జాన్ టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా అందులో లీ మరియు రాషి వెళ్తున్న కార్ కి యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు అని చూపిస్తారు. అది చూసి జీనా పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా అయిపోతుంది. కానీ ఈ విషయం తెలిసి జేజే సంతోషిస్తూ ఏంటి ఇది నిజమా అని జెరాల్డ్ ని అడగగా జెరాల్డ్ అవును వాళ్ళిద్దరు చనిపోయారు అని సమాధానం ఇస్తాడు. కానీ బాడీగార్డ్ లేదు లేదు, మనం లీ శవాన్ని చూసేంత వరకు ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడు జేజే పెన్నీకి కాల్ చేసి నిజంగా లీ చనిపోయాడా, నువ్వు తన డెడ్ బాడీని చూసావా అని అడగగా పెన్నీ అబద్ధం చెప్తూ అవును నేను లీ చనిపోవటం నా కళ్ళతో చూశాను అని చెప్పగానే ఇది విని జేజే నవ్వుతూ ఇక నుండి లీ నన్ను చంపేస్తాడు అని పీడకలలు రావు, ఇప్పుడు తను చనిపోయాడు, నేనే గెలిచాను అని అనుకుంటాడు. మరోవైపు జీనా అన్ని హాస్పిటల్స్ లో గుర్తు తెలియని పేషెంట్స్ ని చూస్తూ ఉంటుంది, ఎందుకంటే తన లీ ఇంకా బ్రతికే ఉన్నాడు అని నమ్ముతుంది. ఫ్రెండ్స్, తనది నిజమైన ప్రేమ. అప్పుడు ఆండ్రూ తన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని నాకు తెలుసు, కానీ నువ్వు లీ చనిపోయాడనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి, తనని తలుచుకొని బాధపడడం వల్ల జరిగింది ఏమీ మారిపోదు అని అంటాడు. ఇక జీనా బాగా ఎమోషనల్ అయిపోయి ఆండ్రూ షోల్డర్ పైన తలపెట్టి ఏడుస్తుంది. అయితే ఫ్రెండ్స్, జేజే ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా సంతోషిస్తాడు. కానీ ఆండ్రూ తన మాట వినకుండా తప్పుడు దారిలో వెళ్తున్నాడని తన పైన కోపం కూడా ఉంటుంది. ఇక నేతన్ని చూస్తే తను మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో అందరినీ పనిష్ చేస్తూ రీజన్ లేకుండా అందరిపైన అరుస్తూ ఉంటాడు. అప్పుడు చైర్మన్ మోజోతో మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కి వెళ్లి నేథన్ బాగుపడతాడు అనుకున్నాను, కానీ తను అక్కడ కూడా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు, తనని ఒక మంచి మనిషిలా మార్చే బాధ్యత నీకిస్తున్నాను, నువ్వు తనని కొడతావో తిడతావో నాకు తెలీదు, కానీ తను కష్టపడేలా చేసి ఈ కంపెనీలో ఒక మంచి ఎంప్లాయీగా తయారు చేసి నా ముందుకు తీసుకురా అని చెప్తాడు. ఫ్రెండ్స్, మోజో కూడా సరే అని చెప్పి నేరుగా నేథన్ తో నిన్ను మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో నుండి కూడా తీసేస్తున్నాను, ఇప్పుడు నువ్వు హెడ్ కాదు కేవలం ఒక సాధారణ ఎంప్లాయీవి అని చెప్పి తనని స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. నేథన్ ఎలా అయినా తన ఫాదర్ ముందు తనని తాను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మోజో చెప్పింది వినాల్సి ఉంటుంది. మోజో నేథన్ తో నువ్వు ఈ ప్లేస్ ని శుభ్రం చేయాలి అని చెప్పగానే అది విని నేథన్ కి లోపల మోజో పైన చాలా కోపం వస్తుంది. కానీ ఏం లాభం లేదు, తను ఏది చెప్తే అది నేథన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఫ్రెడీ ఆ బ్లూ ప్రింట్ ని డీకోడ్ చేసి వ్యాక్సిన్ ఫార్ములా యొక్క ఈక్వేషన్ ని రెడీ చేస్తాడు. జేజే అక్కడికి వచ్చి పని అంతా బాగా జరుగుతుంది అని సంతోషపడతాడు. ఆండ్రూ బ్లూ ప్రింట్ చూసి జేజేని నువ్వు కొత్త కంపెనీ స్టార్ట్ చేసావా అని అడగగా అందుకు జేజే అవును, దాని పేరు మీదే నేను ఈ వ్యాక్సిన్ యొక్క పేటెంట్ రైట్స్ ని తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆండ్రూ మరి అందులో నన్ను
ఎప్పుడు పార్ట్నర్ గా సైన్ చేయబోతున్నారు అని అడగడంతో జేజే కొన్ని రోజులు ఓపిక పట్టు, మీ కంపెనీలో నెక్స్ట్ షేర్ హోల్డర్ మీటింగ్ లో దీని గురించి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను అని అంటాడు. ఇక ఆండ్రూ తన మాటలు నమ్మి వెళ్ళిపోగానే జేజే తనలో తను మాట్లాడుకుంటూ, నువ్వు నన్ను ఎదిరించి చాలా పెద్ద తప్పు చేసావు, అందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని అనుకుంటాడు. మరోవైపు నేథన్ శుభ్రం చేస్తూ ఉండగా మోజో ఏమో హాయిగా కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. నేథన్ కి కోపం వచ్చి మోజోకి దగ్గరగా వచ్చి తిట్టబోతూ ఉండగా మోజో కళ్ళు తెరిచి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు నేథన్, చైర్ బాగా మురికిగా ఉంది కదా, అందుకే దాన్ని శుభ్రం చేయడానికి వచ్చాను అని చెప్తాడు. తర్వాత మోజో షెల్ఫ్ ని చెక్ చేసినప్పుడు అక్కడ ఇంకా దుమ్ము ఉండడంతో తను నేథన్ తో మళ్లీ శుభ్రం చేస్తాడు. నేథన్ కోపంతో, నాకు కూడా టైం వస్తుంది మోజో, అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుంటాడు. అప్పుడే జేజే కాల్ చేయడంతో నేథన్ నాకు బ్లూ ప్రింట్ ఇవ్వడానికి పిలుస్తున్నాడేమో అని అనుకుంటూ సంతోషించి తనని కలవడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక జేజే నేథన్ కి ఒక కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ ని ఇస్తాడు. దాని ద్వారా జేజే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఆండ్రూ కి బదులుగా నేథన్ తన పార్ట్నర్ అవుతాడు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ జేజే ఏం చేస్తున్నాడో. నేథన్ ఇదంతా నీల్ ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి అని అనుకుంటాడు. కానీ జేజే నేథన్ తో, చూడు నిజం చెప్పాలంటే నాకు నీ పైన చాలా ద్వేషం ఉంది, కానీ ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు, అందుకే షేర్ హోల్డర్ మీటింగ్ లో నిన్ను నా పార్ట్నర్ గా అనౌన్స్ చేస్తాను, రెడీగా ఉండు అని చెప్పగానే నేథన్ కూడా సంతోషపడి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఈ శుభవార్త చెప్తాడు. మరోవైపు ఆండ్రూ చైర్మన్ తో, జేజేకి ఆ వ్యాక్సిన్ యొక్క బ్లూ ప్రింట్ దొరికింది అండ్ ఇప్పుడు తను తన కొత్త కంపెనీ పేరు మీద ఆ వ్యాక్సిన్ యొక్క పేటెంట్ రైట్స్ ని తీసుకోబోతున్నాడు, మరియు అతను నన్ను తన బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటానని మాటిచ్చాడు అని చెప్పగానే అది విని అందరూ షాక్ అవుతారు. ఆండ్రూ జేజే మనకి ఏమేం చేశాడో అన్న దాని గురించి ఆలోచించకండి, ఇది బిజినెస్ అండ్ బిజినెస్, దీనిలో మనం లాభం గురించి ఆలోచించాలి. ఒకవేళ తన పార్ట్నర్ అయితే డోడో గ్రూప్ ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను, దాంట్లో నష్టమే ఉంది అని అంటాడు. చైర్మన్ ఆండ్రూతో, ఒక విషయం చెప్పు, తను నిన్ను తన పార్ట్నర్ గా చేసుకుంటాడని నువ్వు ఖచ్చితంగా అనుకుంటున్నావా అని అడగగా అందుకు ఆండ్రూ, ఏమంటున్నారు మీరు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అని చెప్పగానే చైర్మన్ కూడా కాస్త సంతోషపడి, సరే నువ్వు ఆలోచించేదంతా చేస్తున్నావంటే మంచిదే అని అంటాడు. తర్వాత చైర్మన్ మోజోతో, కాస్త నా పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో కనుక్కో అని అంటాడు. అంటే నేథన్ గురించి అడుగుతాడు. అప్పుడు మోజో, నేను తనని డిమోట్ చేశాను, ఇప్పుడు తన కేవలం ఒక ఎంప్లాయీ మాత్రమే అని చెప్పగానే చైర్మన్ షాక్ అయ్యి, నువ్వు అలా ఎందుకు చేసావు అని అడగగా మోజో, ఏంటి సార్ మీరు ఇలా అంటున్నారు, మీరే కదా తనని ఏదైనా చేసి మార్చమని చెప్పారు, నేను చాలా సార్లు మిమ్మల్ని అడిగే కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్తాడు. అప్పుడు చైర్మన్, అవును గుర్తొచ్చింది, ఎందుకో ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను, ఒక పని చేయి, నువ్వు తనతో బాగా పని చేయించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో మోజో ఆశ్చర్యపోయి, ఈ మధ్య చైర్మన్ అన్నింటినీ ఇంత త్వరగా ఎలా మర్చిపోతున్నారు, అతనే నాతో నేథన్ ని కష్టపడి పని చేయించమని చెప్పాడు, ఆయనకి ఏమైందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. తర్వాత రోజు షేర్ హోల్డర్ మీటింగ్ జరుగుతుండటంతో నీల్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు చైర్మన్ నీల్ తో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగగా అప్పుడు చైర్మన్ వైఫ్ వచ్చి, నేను షేర్స్ ని మా బ్రదర్ నీల్ కి ఇచ్చాను అని అంటుంది. అప్పుడు చైర్మన్, అవునా, అయితే అన్న చెల్లెలు ఒకే సైడ్ అయ్యారన్నమాట, ఇది ఎంతవరకు సాగుతుందో చూస్తా అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. చైర్మన్ ఆండ్రూని, జేజే నిన్నే తన పార్ట్నర్ గా చేసుకుంటాడు కదా, ఇంకెవరిని చేసుకోడు కదా అని మళ్ళీ అడగగా ఆండ్రూ, కంగారు పడకండి అన్న, తను నన్నే పార్ట్నర్ గా చేసుకుంటాడు అని చెప్తాడు. అప్పుడు చైర్మన్, మేము ఒక కొత్త కంపెనీతో టైఅప్ అవ్వబోతున్నాం, ఈ రోజు వారితో కలిసి కాంట్రాక్ట్ సైన్ చేస్తాం అని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత జేజే అక్కడికి వచ్చి, చివరికి మేము వ్యాక్సిన్ యొక్క ఫార్ములాని కనుక్కున్నాం, ఇప్పుడు నా కొత్త కంపెనీ దాన్ని తయారు చేస్తుంది, దానికోసం నేను డోడో గ్రూప్ లో ఒక వ్యక్తితో టైఅప్ అవ్వాలని అనుకుంటున్నాను, తను నాకు చాలా సహాయం చేశాడు, తనే నా పార్ట్నర్ నేథన్ అని అనౌన్స్ చేస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇది విని ఆండ్రూ ఒక్కసారిగా షాక్ అయ్యి, నేను కష్టపడి పనిచేస్తే జేజే నేథన్ ని పార్ట్నర్ గా చేసుకున్నాడు అని అనుకుంటాడు. నేథన్ మాత్రం ఆనందంతో కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వెళ్తూ ఉండగా అప్పుడే చైర్మన్ స్పృహ తప్పి పడిపోవడంతో తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ నేథన్ ఆండ్రూని అవమానిస్తూ ఉండగా అప్పుడే చైర్మన్ వైఫ్ ఆండ్రూకి తను చెప్పాలనుకున్నది చెప్తుంది. చైర్మన్ వైఫ్ గార్డ్ తో, ఇప్పటి నుండి ఇక్కడ నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను, ఇతన్ని ఇక్కడి నుండి బయటికి పంపేయండి అని చెప్పగానే వాళ్ళు ఆండ్రూని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తారు. ఆండ్రూ ఒంటరిగా కూర్చొని తాగుతూ వాళ్ళ నాన్నతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటాడు. ఫ్రెండ్స్, మరోవైపు చైర్మన్ వైఫ్ ఆఫీస్ కి వెళ్తుంది. చూస్తుంటే ఆమెకి కూడా పవర్ పైన అత్యాస మొదలైంది అనిపిస్తుంది. తను ఏం చేసైనా తన కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకుంటుంది. తన పెద్ద పోస్టర్ చూసి చాలా సంతోషపడుతుంది. అంతేకాదు ఆఫీస్ లోకి రాగానే అందరూ ఆమెకి తలంచి నమస్కరించడం తనకి చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె నేథన్ తో, చూడు బాబు, మనం వీలైనంత త్వరగా ఈ కంపెనీని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకోవాలి, అప్పటిలోగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో అని అంటుంది. ఫ్రెండ్స్, నేథన్ కి మోజో అంటే చాలా చిరాకు, ఎందుకంటే మోజో తనని ఎంప్లాయీగా మార్చి ఎంత పని చేయించాడో మనందరికీ తెలుసు. అందుకే నెక్స్ట్ మీటింగ్ లో తను మోజో కంపెనీ డబ్బును దోచుకున్నాడు అని తన పైన ఆరోపణలు చేసి తనని పనిలో నుండి తీసేస్తాడు. ప్రూఫ్స్ కోసం నేథన్ కొన్ని పేపర్స్ చూపించగా మోజో అవి చూసి, ఇవి ఫేక్ పేపర్స్, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తాడు. కానీ ఫ్రెండ్స్, నేథన్ తను చెప్పేది ఏమీ వినిపించుకోకుండా మోజోని పనిలో నుండి తీసేస్తాడు. పాపం మోజో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను ఈ కంపెనీలో చాలా సంవత్సరాలు పనిచేశాడు మరియు మోజో ఈ కంపెనీని సొంత ఇల్లులా భావించేవాడు. కానీ ఈ రోజు తనని కంపెనీ నుండి తీసేయడంతో తను కూడా నేథన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు బాస్ ని చూపిస్తారు. వాళ్ళు లీని చైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. చాలా రోజులు గడిచిన లీ స్పృహలోకి రాడు. రాషియే తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. బాస్ చాలా టెన్షన్
టెన్షన్ పడతాడు, ఎందుకంటే తను లీని తన వారసుడిలా అనుకుంటాడు. మరోవైపు ఆండ్రూ తాగుతూ ఉండగా జేజే వచ్చి నీ బదులు నేథన్ తో కాంట్రాక్ట్ సైన్ చేసినందుకు నీకు నా పైన కోపం వస్తుంది కదా, కానీ ఏం చేయను, నువ్వు నేను చూపించిన మార్గంలో నడవకుండా ఆ అమ్మాయికి సహాయం చేయడానికి మొగ్గ చూపావు. నిజం చెప్పాలి అంటే బిజినెస్ లో ఇలాంటి ఎమోషన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇందులో కేవలం పవర్ మరియు డబ్బు మాత్రమే చూడాలి. కనీసం ఇప్పటికైనా నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి నా దగ్గరికి వస్తే నేను ఈజీగా నిన్ను ఒక మంచి పొజిషన్ లో పెడతాను అని చెప్తాడు. అప్పుడు ఆండ్రూ నాకేమీ అక్కర్లేదు అని క్లియర్ గా చెప్పడంతో జేజే చూడు, 1 సంవత్సరంలో నేథన్ కాంట్రాక్ట్ పూర్తవుతుంది, అప్పుడు నేను కాంట్రాక్ట్ ని నీకు ఇస్తాను, కానీ అందుకు నువ్వు జీనాని వదిలిపెట్టాలి అని అంటాడు. ఇక అది విని ఆండ్రూ ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్ లో ఆండ్రూ జీనాని కలవడానికి వెళ్ళినప్పుడు జీనా లీ ఫోటో ఉన్న నోటీస్ ని అందరికీ ఇస్తూ ఇతన్ని ఎక్కడైనా చూస్తే ఈ నంబర్ కి కాల్ చేయండి అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తను లీ చనిపోలేదు అని ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని పట్టుపట్టి కూర్చొని ఉంటుంది. ఆండ్రూ తనతో మాట్లాడడానికి వెళ్ళగా జీనా ఎన్నిసార్లు చెప్పాలి నా దారికి అడ్డు రాకు అని అంటుంది. అప్పుడు ఆండ్రూ స్మైల్ చేసి నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను, ఇప్పటి నుండి నువ్వు నా దారికి అడ్డు రాకు, నేను నీ దారికి అడ్డు రాను, ఎవరి దారి వాళ్ళది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి ఆండ్రూ జేజే యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాడని అనిపిస్తుంది. మరోవైపు జేజే ఆండ్రూ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా బాడీ గార్డ్ వచ్చి మీకు ఇంకా తన పైన నమ్మకం ఉందా అని అడగగా అందుకు జేజే సమాధానం ఇస్తూ ఏం చేయమంటావు, నేథన్ ఒక విషపురుగు లాంటి వాడు, ఎప్పుడు కాటేస్తాడో చెప్పలేం, ఆండ్రూ తనకన్నా బెటర్, కనీసం తనని నేను కంట్రోల్ చేయగలను అని చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇందులో ఆండ్రూ కాల్ చేయడంతో ఇద్దరు ఒక ప్లేస్ లో కలుస్తారు. ఆండ్రూ జేజేతో సరే వచ్చే సంవత్సరం తర్వాత నేథన్ కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది, అప్పుడు మీరు నాతో కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటారు అంతే కదా అనగా జేజే అవును ఖచ్చితంగా చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆండ్రూ ఒక్క విషయం చెప్పండి, నాతో ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ని సైన్ చేస్తారు అని అడగడంతో అందుకు జేజే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుంది అండ్ ఆ 3 సంవత్సరాలలో నువ్వు తిరిగి మళ్ళీ కంపెనీకి వైస్ చైర్మన్ అవుతావు అని అంటాడు. కానీ ఆండ్రూ లేదు నాకు 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల కాంట్రాక్ట్ కావాలి, ఇది మీరు ఒప్పుకుంటే ఓకే, లేదంటే నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోతాను అని అంటాడు. ఇప్పుడు లీని చూపిస్తారు. చాలా రోజులైనా లీ కోమా నుండి బయటికి రాలేదు. అదే సమయంలో జీనా జేజే పైన ప్రతీకారం తీర్చుకోవడానికి లా బుక్స్ చదువుతూ ఉంటుంది మరియు జాన్ తనకి సహాయం చేస్తూ ఉంటాడు. మరోవైపు రాషి బాస్ ని ఇప్పుడు లీ స్పృహలోకి వస్తే మీరు అతన్ని మీ రైట్ హ్యాండ్ గా చేసుకుంటారా అని అడగగా అందుకు బాస్ నాకు వయసు అయిపోతుంది, ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ అవసరం లేదు, నేను లీని ఈ ఆర్గనైజేషన్ కి లీడర్ ని చేస్తాను అని చెప్పగానే అది విని రాషి షాక్ అవుతుంది. ఇక్కడ నుండి 1 ఏడాది తర్వాత సీన్ ని చూపిస్తారు. ఆండ్రూ ఎక్కడికో వెళ్ళడానికి చాలా బాగా తయారవుతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి పదండి మిస్టర్ సీఈఓ అని అంటాడు. చూస్తుంటే తను డోడో గ్రూప్ కి సీఈఓ అయినట్టు అనిపిస్తుంది. తను మీటింగ్ లో కంపెనీ డెవలప్మెంట్ గురించి కొన్ని ప్లాన్స్ ని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జీనా లా చదివేసి జాన్ తో కలిసి ఒక చిన్న ఆఫీస్ ని ఓపెన్ చేస్తుంది. జీనా లీ ఉండుంటే ఇది చూసి చాలా సంతోషపడేవాడు అని అనుకుంటుంది. కానీ లీని చూస్తే తను ఇంకా కోమాలోనే ఉండటంతో రాషీనే తనని బాగా చూసుకుంటూ ఉంటుంది. రాషి తన ఫేస్ ని క్లీన్ చేసి లేవబోతూ ఉండగా సడన్ గా కర్టన్స్ వేసాయి, నా కళ్ళపైన లైట్ పడుతుంది అని లీ గొంతు వినడంతో తను షాక్ అయ్యి మెల్లగా వెనక్కి తిరుగుతుంది. అప్పుడు లీ మెల్లగా కళ్ళు తెరవడంతో పార్ట్ 25 అయితే ఎండ్ అవుతుంది. లీ స్పృహలోకి వచ్చి జేజే పైన పగ తీర్చుకోవడం, అలాగే ఆండ్రూ 1 సంవత్సరంలోనే సీఈఓ ఎలా అయ్యాడు మరియు జేజే సంగతి ఏమైంది అన్ని నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సిరీస్ ని కంటిన్యూ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.